అనగనగా ఒక ఊర్లో అమ్మ, నాన్న, సూర్య కలిసి ఉంటారు. అయితే కొన్ని రోజులుగా సూర్య వాళ్ళ అమ్మా, నాన్న మాట్లాడుకోవడం, నవ్వుకోవడం అలాంటిది లేదని సూర్య గమనిస్తాడు. అయితే సూర్య స్కూల్‌లో ఒక కాంపిటీషన్ జరుగుతుంది. అదేంటి అంటే మీ ఇంట్లో వాల్యుబుల్ ఐటెమ్స్‌ని మీరు తీసుకురండి. ఎవరు వాల్యుబుల్ ఐటెమ్‌ని తీసుకొస్తే వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ వస్తుంది అని చెప్పి టీచర్ చెప్తుంది. అయితే సూర్య ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా, నాన్న నవ్వుతూ ఉన్న ఫోటోని తీసుకెళ్తాడు. అయితే టీచర్ అడుగుతుంది, "సూర్య నీ గిఫ్ట్ ఏది చూపించు" అని. అప్పుడు "ఇదిగోండి టీచర్" అని చెప్పేసి ఫోటో ఇస్తాడు. అప్పుడు అది చూసిన వాళ్ళ అమ్మా, నాన్న చాలా బాధపడతారు. సూర్య దేన్ని మిస్ అవుతున్నాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ క్షణం నుంచి కూడా సూర్య వాళ్ళ అమ్మా, నాన్న సూర్యతోనే ఉన్నారు. ఆ రోజు నైట్ తిన్నప్పుడు గూడా వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటూ ఆనందంగా తిన్నారు. లాస్ట్‌కి సూర్య వాళ్ళమ్మ సూర్యతో అంటుంది, "సూర్య నువ్వే నా నిజమైన సంపదరా" అని. ఈ కథ స్టోరీ మోరల్ ఏంటి అంటే, మనకెన్ని పనులున్నా సరే మనం కొంచెం టైం మన పిల్లలకివ్వాలి.